శ్రీమాత్రే నమః. మనము సౌందర్యలహరి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 27వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకం ఏంటంటే, అమ్మవారిని మనం ఈ విధంగా ప్రార్థిస్తున్నాం అన్నమాట. అమ్మా, నేను ఏ మాటలు మాట్లాడుతున్నాను జపంగా స్వీకరించు. నేను ఏ పనులు చేస్తే అవి నీకు పూజగా గ్రహించు తల్లి. నేను నడుస్తాం కదా, నడక నీకు ప్రదక్షిణలుగా భావించు. నేను తినే ఆహారం నీకు నైవేద్యంగా భావించు. నేను నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటాను కదా, అది సాష్టాంగ నమస్కారంగా తీసుకో అమ్మా. నేను ఏ సుఖాలు అనుభవిస్తున్నా అవన్నీ నీకు దీనిగాను ఆత్మార్పణ బుద్ధితో చేస్తున్నానని నువ్వు తల్లి. నేను చేసే ప్రతి పని నువ్వు నీకుగా అనుకూలంగా తీసుకుని నువ్వు స్వీకరించి నన్ను అనుగ్రహించు తల్లి అని ఈ పద్యం తాలూకా సారాంశం చాలా బాగుంటుంది. మీరు కూడా విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కూడా పెడితే నాకు కొంచెం చెప్పాలి, ఇది బాగున్నదా లేకపోతే ఇది బాగలేదా అనేది కూడా నాకు తెలుస్తుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళదాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు తృష్టారూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు శ్లోకం. జపోజల్పశిల్పం జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన సకలమపి ముద్రా విరచన. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. గతిః ప్రాదక్షిణ్యక్రమణ గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యాహుతివిధిః మశనాద్యాహుతివిధిః. గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యాహుతివిధిః. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యాహుతివిధిః. ప్రణామం సంవేశం ప్రణామం సంవేశం సుఖమఖిలమాత్మార్పణదృశా సుఖమఖిలమాత్మార్పణదృశా. ప్రణామం సంవేశం సుఖమఖిలమాత్మార్పణదృశా. సపర్యాపర్యాయ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం స్తవ భవతు యన్మే విలసితం. ప్రణామం సంవేశం సుఖమఖిలమాత్మార్పణదృశా. సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఇప్పుడు పూర్తి శ్లోకము 2 సార్లు చదువుతాను. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యాహుతివిధిః. ప్రణామం సంవేశం సుఖమఖిలమాత్మార్పణదృశా. సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యాహుతివిధిః. ప్రణామం సంవేశం సుఖమఖిలమాత్మార్పణదృశా. సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఈ విధంగా మనము మీరు విని నేర్చుకుని 10 మందికి కూడా నేర్పితే అమ్మ అనుగ్రహ ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.